నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులకు అనునిత్యం అనేక ధర్మ సందేహాలు వస్తుంటాయి. వాటిని ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపిస్తుంటారు. వారికి కలిగిన ఆధ్యాత్మిక పరమైన సందేహాలకు పండితులచే శాస్త్రీయ సమాధానాలు అందించే కార్యక్రమం మన ధర్మ సందేహాలు కార్యక్రమం. ఈనాటి మన ధర్మ సందేహాలు కార్యక్రమంలో ప్రేక్షకులకు శాస్త్రీయ వివరణ అందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రామాయణ సుధానిధి, రామాయణ సుధాకర, సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాష అనువాదకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారిని అడిగి ఎన్నో విషయాలను తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ముందుగా మొదటి ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని శిరీష గారు అమరావతి నుంచి రాస్తున్నారు. దేవికి సమర్పించే వస్త్రాలను మహిళలు ధరించవచ్చా? తెలియచేయనంటూ కోరుతున్నారు. దేవాలయానికి వెళ్ళాం. దేవాలయంలో అర్చన అంతా చేసిన తర్వాత ఆ దేవికి సమర్పించబడ్డటువంటి పుష్పాలను ఇస్తున్నారు. ఆ పుష్పాలను ఏం చేస్తున్నాం? శిరస్సులో ధరిస్తున్నాం. పురుషులైతే శిరస గృహ్ణామి, తల మీద పెట్టుకుంటున్నారు. ఎక్కడ చెవిలో పుష్పాన్ని పెట్టుకోవాలని శాస్త్రం చెప్పదు. గళే గంధం, కర్ణే పుష్పం. చెవిలో పువ్వు పెట్టుకోవడం, ఇక్కడ గంధాన్ని రాయడం విధానం కాదు. గళే అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో రాస్తారు మామూలుగా. అంచేత దేవాలయంలో అర్చన అయిన తర్వాత ఇచ్చే పుష్పాన్ని స్వయంగా స్త్రీలు తలలో ధరిస్తున్నారు. పుష్పమాలిక చిన్న చెండులాంటిది ఇస్తే తలలో ధరిస్తున్నారు. ఎందుకని? అర్చింపబడింది కాబట్టి, ఆ మంత్ర శక్తిని గ్రహించిన పుష్పం కాబట్టి ఆ మంత్రపుష్పాన్ని స్వయంగా తలలో పెట్టుకుని ఆ దేవి అనుగ్రహం నాకు కావాలి అని ప్రార్థిస్తూ తీసుకుంటాం. అలాగే అమ్మవారికి ప్రసాదంగా మనం అరటి పండ్లను పెట్టాం, లేదు కొబ్బరికాయని పెట్టాం, మరోటి. ఆ దేవి అనుగ్రహం కలిగినట్లుగా భావిస్తూ ఆమె ఇచ్చిన ప్రసాదాన్ని, అనుగ్రహాన్ని స్వయంగా స్వీకరిస్తున్నాం. ఇంట్లో దాన్ని మనం వినియోగించుకుంటున్నాం, పిల్లలకి పెడుతున్నాం, మనము తింటున్నాం. అంటే దేవికి సమర్పించినటువంటి పుష్పాలను స్వీకరిస్తున్నాం, దేవికి సమర్పించబడ్డటువంటి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నాం. నోములు ఇళ్లలో జరుగుతూ ఉంటాయి. జరిగినటువంటి సందర్భంలో అమ్మవారి ముందు చీర పెట్టి, అమ్మా నీకు ఈ చీరని సమర్పిస్తున్నామని చెప్పి మన ఇంట్లో చిన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటాం. కాబట్టి అమ్మకి చీర కట్టేంత వైశాల్యం కలిగినటువంటి విధంగా అమ్మవారి విగ్రహం లేదు. కాబట్టి ఆ చీరను అక్కడ మామూలుగా పెట్టి ఇంటికి వచ్చినటువంటి ఆమెకి బొట్టు పెట్టి, ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతి చ ఇందిరా తారికావాభ్యాం ఇందిరాయై నమో నమః. నువ్వు నీ ఇంటికి లక్ష్మీదేవి, నేను నా ఇంటికి లక్ష్మీదేవిని. మన ఇద్దరం కలిపి పూజించింది ఈ ఎదురుగా ఉన్నటువంటి లక్ష్మీదేవిని. మన ఇద్దరిని తరింపచేసేది ఇందిరా తారిక అవాప్యాం. మన ఇద్దరిని కూడా తరింపచేసేటటువంటి లక్షణం కలిగింది ఆ తల్లికి. అంచేత ఆ తల్లిని నీలో సంభావిస్తూ, ఆ తల్లిగా నిన్ను భావిస్తూ, ఆ తల్లికి సమర్పించినటువంటి వస్త్రాన్ని నీకు ఇస్తున్నాను అని మనం నోముల్లో చెప్తున్నాం. అమ్మవారికి కట్టడం అనేది చిన్న విగ్రహం కాబట్టి కట్టలేదు తప్ప అమ్మవారికి కట్టినట్లే. ఈ పద్ధతిని ఇళ్లలో ఎందుకు ఏర్పాటు చేశారు? దేవాలయానికి కూడా వెళ్ళినప్పుడు అమ్మకి మనం అంటూ చీరని ఏర్పాటు చేసి కట్టిస్తే అమ్మ ఆ రోజు అంతా ఆ చీరలో వెలిగిపోతూ ఉంటే, అమ్మా నా చేత చీరని ఇప్పించుకున్నావా అనే ఆనందంతో మురిసిపోతూ మనం ఆ రోజంతా ఉంటే, ఆ అమ్మ కట్టినటువంటి చీరని మరునాడు మనం తెచ్చుకుని అక్కడ చిన్న మార్పు ఏమిటంటే, దాన్ని దీక్షా వస్త్రంగా, అంటే ఇంట్లో పూజ చేసేటప్పుడు మాత్రమే ధరించే వస్త్రంగా ఉంచుకోవాలి తప్ప ఆ చీరకి మామూలుగా మనం రోజు వాడుకునేటటువంటి చీరలుగా చేసుకుని ఆ ఊరు వెళ్ళడం, ఈ ఊరు తిరగడం అది చేయకూడదు. అమ్మవారి ప్రసాదంగా వచ్చినటువంటి చీర ఇది. అంచేత ప్రసాదంగా వచ్చినటువంటి ఆ చీర అమ్మ చేత మనకి అనుగ్రహింపబడింది కాబట్టి పూజా సందర్భాలకి మాత్రమే వాడాలని కొద్దిగా దాన్ని సవరించుకున్నట్టయితే ఏ విధమైన దోషము ఉండదు. మనం నోముల్లో అలాగే చేస్తాం. అలాగే అమ్మవారి దగ్గర నుండి 20 వస్తూ ఉంటాయి.
వచ్చినటువంటి వాటిని బొట్టు పెట్టి మళ్ళీ సువాసినటువంటి స్త్రీకే మనం సమర్పిస్తూ ఉంటాం. వాళ్ళు కూడా దాన్ని దీక్షావస్త్రంగా మాత్రమే ఉపయోగించుకోవాలి తప్ప దాన్ని పూజ ఇతర సందర్భాల్లో వాడడం అనేది శాస్త్రం అంగీకరించేటటువంటి సత్యం కాదు. కొన్ని మన మనసుకు నొప్పించే సంఘటనలు ఉన్నప్పటికీ కూడా సంప్రదాయం ఏం చెప్తోందో దాన్ని మనం పాటించాలి. మరి అన్ని రవికల ముక్కలు వస్తే మేము ఏం చేయాలండి అని అనుమానం. దేవ ఆలయాన్ని మన ఇంట్లో మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు, అంటే ఏదో దైవ మందిరంగా చేసేటప్పుడు ఆ ఉన్నటువంటి వాటిని అన్నింటినీ ఒక చక్కగా కుట్టించేసి ఒక తెరగా ఏర్పాటు చేసుకున్నట్టయితే అందంగా ఉండేలా మొత్తం అమ్మవారి నుంచి వచ్చినటువంటి ప్రసాదంగా వచ్చేటటువంటి రవికల ముక్కలన్నీ కలిపి ఓ తెరగా ఏర్పాటు చేసుకుంటే ఎప్పుడైనా దైవానికి సంబంధించిన ఏదో ఒక పూజ మన ఇళ్లలో చేసేటప్పుడు ఇంతమంది దేవతలు, ఇంతమంది దేవీ స్వరూపిణులు మాకు ఇచ్చినటువంటి అమోఘమైన వస్త్రాలు ఇవి, ఆ దైవ మందిరంలో ఈ దేవతని ఈ దేవుళ్ళని ఉంచామని అనుకుంటే ఆ ఆనందం వేరుగా ఉంటుంది. కాబట్టి దీక్షా కాలంగా పూజా కాలంలో మాత్రమే ఆ వస్త్రాలను ధరించాలి, అమ్మకి సమర్పించబడ్డ వాటిని తప్ప పూజలకి పురస్కారాలకి కాకుండా ఇంకేవో వాటికి వీటికి వినియోగించకూడదు అనేది దీని సారాంశం. గురుగారు, ఒక ఈమెయిల్ చూద్దామండి. ఉదయ్ గారు టొరంటో నుంచి పంపించారు. సీతారామచంద్రులకు అనేక సేవలు అందించిన లక్ష్మణుణ్ణి మనం ఎందుకు పూజించటం లేదు తెలియచేయండి అంటూ కోరుతున్నారు. చత్వార ఇవ బాహవః రామ భరత లక్ష్మణ శత్రుఘ్న నలుగురు సోదరులు, పుట్టిన వరుస ప్రకారం. ఇక వాళ్ళలో వాళ్ళకి ఏర్పాటు చేసుకున్నటువంటి జతలు సంబంధ విధానాలని బట్టి చూస్తే రామలక్ష్మణులు భరత శత్రుఘ్నులు ఈ నలుగురు వేరు కాదు. చత్వార ఇవ బాహవః, ఒకే మహావిష్ణువుకి 4 చేతులు ఎలా అయితే ఉన్నాయో శ్రీమద్ రామాయణంలో వాల్మీకి చెప్పాడు. ఈ నలుగురు కూడా 4 చేతులు నటివాడు. ఆ 4 చేతుల్లోనూ ఒక చేతినే మాత్రం మనం పూజిస్తూ మిగిలిన 3టిని పూజించడం లేదు అంటే ఆ శ్రీ మహావిష్ణువు కుడి చేతిని మాత్రమే పూజిస్తున్నావు, ఎడమ వెనక చేతుల్ని పూజించలేదు అంటాడా? కాదు, అంతా ఒకటే రూపం. ఇంకొకటి ఏమిటంటే, ఏ రామచంద్రుడు ఉన్నాడో ఆ రామచంద్రునికి ముందు కదిలేటటువంటి వాడు లక్ష్మణస్వామి. రామునికి ఏదైనా పూజ జరిగితే ఆనందపడేవాడు, రామునికి ఏదైనా కష్టం కలిగితే అంతకు మించి కష్టాన్ని పడేవాడు. అంతటి లక్షణం కలిగినటువంటి వాడు లక్ష్మణుడు. లక్ష్మణ అని కేవలం తన అన్నని అమోఘంగా సేవించడం, కైంకర్యాన్ని అలా చేసుకుంటూ ఉండడం తప్ప ఇంకో లక్షణం లేనిటువంటి వాడెవరో ఆయన లక్ష్మణుడు. అందుకోసమని రాముణ్ణి పూజించినట్లయితే లక్ష్మణ భరత శత్రుఘ్నుడు ముగ్గురిని పూజించినట్టే. చిట్ట చివరిలో యుద్ధకాండలో అంటాడు, ఏమయ్యా యుద్ధకాండ అయిపోయాక పట్టాభిషేకానికి లక్ష్మణ నీకు ఇచ్చేస్తాను ఈ రాజ్యాన్ని తీసుకో, అస్సలు నాకు వద్దు, నాకు ఈ రాజ్యమే వద్దు. భరతుడిని అడిగాడు, పెద్దదైనటువంటి బరువు కలిగిన శకటం ఏ బండి ఉంటుందో ఆ బండికి లేగదోడని పెడితే ఎలా లాగలేదో అలా ఈ అయోధ్య రాజ్యానికి సమర్థుడివి నువ్వే, నాకు వద్దు, నేను తీసుకోను. రాముడు అక్కర్లేదన్నటువంటి రాజ్యాన్ని లక్ష్మణుడు ఈనాడు వద్దన్నాడు. అసలు ఆ ఊహే లేదు ఆయనకి. ఆ ఇద్దరికీ అక్కర్లేనటువంటి రాజ్యాన్ని అనిష్టంగా భరించాడు కాబట్టి బిభర్తీతి భరత, ఇష్టం లేకుండా భరించినవాడు. ఆ ముగ్గురికి అక్కర్లేకపోతే నేను తీసుకుంటే బాగుంటుందిగా అనే ఆలోచన లేకుండా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే 6 అంతఃశత్రువులని ఘన చంపినటువంటి వాడు శత్రుఘ్నుడు. ఈ 4 లక్షణాలు రాముడివే, ఇంకోళ్ళవి కాదు. నలుగురికి ఏ విధమైనటువంటి వ్యత్యాసము లేదు. ఒక దీపాన్ని వెనుకగా పెట్టి ఓ పట్టకాన్ని స్ఫటికాన్ని కానీ పెట్టినట్టయితే 4 దాని నుండి ఒకవేళ కిరణ ప్రసారాలు జరిగితే ఈ 4 ఒకటికి సంబంధించినవే ఎలా అవుతాయో 4 కాదో అన్నిటికీ మూలం ఒకటో అలా రామచంద్రుడి నుంచి వచ్చినటువంటి 3 తేజోంశలే అవి తప్ప రామచంద్రుడి నుంచి వేరేనివి కాదు. కాబట్టి రాముణ్ణి పూజిస్తే లక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని పూజించినట్లే, అనుమానం లేదు. అందుకనే రాముడికి అక్కర్లేని రాజ్యాన్ని నేను చేస్తాను అనలా భరతుడు. నువ్వు ఒక్కసారి కానీ ఆ పాదాలు
ఆ పాదుకల మీద పెట్టినట్టయితే వాటినే పూజించుకుంటూ నేను రాజ్యాన్ని చేస్తానని అయోధ్య నగరంలో కాకుండా పొలిమేరని దాటి నందిగ్రామం అనే పేరు కలిగిన ఆ ప్రదేశంలో సింహాసనం మీద పెట్టి నివేద్యచ ఏ మాట చెప్పినా ఆ పాదుకలకి చెప్పి ఆ మీదనే రాజ్యాన్ని చేశాడు. అందుకని లక్ష్మణుడిని పూజించలేదు, భరతుడిని పూజించలేదు, శత్రుఘ్నుడిని పూజించలేదు, లక్ష్మణుడి భార్యని ఇక్కడ వదిలేసేసి లక్ష్మణుడిని పట్టుకుపోయాడు. ఇవన్నీ సరైనటువంటి ప్రశ్నలు. గురుగారు మరొక ఉత్తరం చూద్దామండి. గంగా భవానీ గారు బోధన్ నుంచి రాస్తున్నారు. సుమంగళులు ఇంటికి వచ్చినప్పుడు మంగళ ద్రవ్యాలు ఇస్తారు, ఎందుకు తెలియచేయనంటూ కోరుతున్నారు. ఆమె సుమంగళి, మంగళకర ద్రవ్యాలని ధరించినటువంటి ఆమె. సాక్షాల్లక్ష్మీ చ రూపిణి, ఎదురుగుండా కనిపించేటటువంటి ఆవిడ లక్ష్మీస్వరూపిణి. లక్ష్మీస్వరూపిణి అమ్మవారు ఎలా అయితే సర్వ ఆభరణ భూషిత, అన్ని ఆభరణాలని వేసుకుని అలంకరింపబడ్డట్టుగా ఉంటుందో, భర్తానామ పరం నార్యా భూషణం భూషణాదపి, ఈ అన్ని ఆభరణాలకి నిజమైనటువంటి ఆభరణం స్త్రీకి భర్త ఎలాగో అలా భర్తతో కలిసి ఉన్నటువంటి ఈమె సుమంగళి అవుతుంది. కాబట్టి ఆ సుమంగళిగా ఉన్నటువంటి ఆమెకి నీ సుమంగళిత్వం శాశ్వతంగా ఇలాగే ఉండాలమ్మాయి అని పుష్పాలని, గాజులని, బొట్టుని, కాటుకని, అలాగే ఇతరమైనటువంటి మంగళకర ద్రవ్యాలుగా పసుపుని, గంధాన్ని కూడా స్వయంగా ఏర్పాటు చేసి బొట్టు పెట్టి పంపిస్తారు. ఇవన్నీ కూడా చక్కనైనటువంటి మంగళకర ద్రవ్యాలు. గంధం ఉంది, అరగదీసినప్పుడు ఉండేటటువంటి సువాసన కంటే ఆ గంధం కొద్దిగా ఎండుతున్న కొద్దీ సువాసన బాగా పెరుగుతుంది. పుష్పాలు ధరించినప్పుడు మంచి సువాసనగా ఉంటాయి. కొన్ని పుష్పాలు అవి మెల్లగా వృద్ధాప్య దశకు వచ్చేసరికి మంచి సువాసనకు వస్తాయి. పచ్చిగా పచ్చగా ఉండేటటువంటి సంపెంగ పువ్వు కంటే కొద్ది పరువం వచ్చిన తర్వాత చెప్పలేనంత సువాసన వస్తుంది. ఆ కనిపించే వస్తువులన్నిటిలోనూ ఒక్కొక్క లక్షణం ఉంటుంది. అలాగే గాజులు ఏవైతే ఉన్నాయో వలయాలు అని అంటారు, అవి స్త్రీలు ధరించిన తర్వాత అస్తమానం ఇలా వంటలోనో గింటలోనో ఏదో చేస్తున్నటువంటి సందర్భంలో కదులుతూ ఉంటే మణికట్టు దగ్గర ఉండేటటువంటి ప్రత్యేకమైన ఆ భాగానికి ఈ గాజుల తాకిడి అంతే మెత్తగా, శృతి మెత్తగా అంటారే, అలా తగులుతూ ఉంటే సంతానానికి సంబంధించినటువంటి ప్రతిస్పందన ఇక్కడ కలుగుతుంది అని. కాలికి మట్టెలు పెట్టుకోవడం, ఇదిగో ఇక్కడ గాజులు వేసుకుని గాజుల యొక్క ఇది నిరంతరం ప్రతిస్పందన కలిగేలా చేసుకోవడం, ఇవన్నీ కూడా సుమంగళులకు ఏర్పాటు చేసేది. ఎందుకంటే నువ్వు, నీ భర్త, నీ సంతానం అందరూ సుఖంగా ఉండాలి. సంతానవతివి కాని పక్షంలో సంతానవతివి కావాలి. సంతానవతి అయ్యున్నట్లయితే ఇంకొక సంతానాన్ని కనాలి. వాళ్ళందరూ సుఖంగా ఉండాలి అని తెలియచేయడానికి ఏర్పాటు చేసే విధానం ఇది. అలా ఉన్నట్టయితే వచ్చేటటువంటి వాళ్ళందరికీ, అలాగే మన ఇంటి నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళందరికీ ఒక సంప్రదాయాన్ని మనం నేర్పినట్లు అవుతుంది, వాళ్ళు నేర్చుకున్నట్లు అవుతుంది. లేదు వాళ్ళు సంప్రదాయాన్ని అంతకుముందే తెలిసి ఉండిన వాళ్ళైతే వాళ్ళు అమ్మాయి ఇది కూడా చెయ్యాలి అనే విశేషాన్ని చెప్పేవాళ్ళు అవుతారు. అంచేత ఆ విధమైన స్త్రీలలో ఐకమత్య భావం, సమష్టి భావన కలగడానికి అది చాలా అవసరం. గురుగారు ఒక ఈమెయిల్ చూద్దామండి. సాయి రిత్విక్ గారు చెన్నై నుంచి పంపించారు. శనిదేవుణ్ణి ప్రక్క నుంచి చూడకూడదు అని అంటుంటారు, ఎందుకు తెలియచేయండి అంటూ కోరుతున్నారు. అసలు ఏ దైవాన్ని కూడా పక్క నుంచి చూడడం సరికాదు. దేవుని కళ్ళలోనికి కళ్ళు పెట్టి చూడడం చాలా అవసరం. అది సరైనటువంటి విధానం. శ్రీమద్ రామాయణంలో ఓ మాట ఉంది, యశ్చ రామన్న పశ్యేత్తు యంచ రామో న పశ్యతి నిందిత సజనో లోకే స్వాత్మాప్యేనం విగర్హతే. రాముని కళ్ళలోకి కళ్ళు పెట్టి నేను ఈవేళ చూడలేకపోయాను అని దుఃఖించేవాళ్ళు ఒకళ్ళైతే, ఈవేళ రాముడు తన దృష్టిని నా దృష్టి మీదికి ప్రసరింప చేయకుండా వేగంగా రథంలో వెళ్ళిపోయాడని దుఃఖించేవాళ్ళు మరొకళ్ళు అని. రాముడు రామో విగ్రహవాన్ ధర్మ, ఆదినారాయణ స్వరూపుడు కదా. అంటే భగవంతుణ్ణి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడాలి అనేది వేద ప్రాచేతస ఆసీత్. ఏ వేదం నుండి రామాయణం
పుట్టిందో అటువంటి శ్రీమద్ రామాయణం చెప్పిన మాట కాబట్టి నిశ్చయంగా భగవంతుణ్ణి కళ్ళలోకే కళ్ళు పెట్టి చూడాలి. 1. 2, మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం పుండరీకాయతాక్షం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. పుండరీక ఆయత అక్షం, పద్మపు రేకులలాగా వికసించినటువంటి కళ్ళు కలిగినవాడు అనేది మనకి భగవంతుడి ద్వారా తెలియాలంటే కాళ్ళను చూస్తే తెలుస్తుందా, కళ్ళను చూస్తే తెలుస్తుందా? కళ్ళలోకే చూడాలి. అలాగే అమ్మవారు వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన, చక్కనైనటువంటి నీటి పడియలో చేప ఇటు అటు అటు ఇటు కదిలినట్టుగా నల్లగుడ్డు తెల్లగుడ్డు అలా కదుపుతూ ఎంత బాగుంది ఆ కళ్ళు అని అమ్మవారి కళ్ళలోకి చూస్తాం. మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నితిం. మీన అక్షి చేప తల్లి ఎప్పుడు ఆ తల్లి చేప ఏదైతే ఉందో పిల్ల చేపలను ఒకసారి అలా చూస్తుందంటే వీటికి అడ్డుపడిపోతాయి. అలా మీనాక్షిదేవి తల్లి చేపలాంటి నువ్వు పిల్ల చేపలు అయినటువంటి మేము వచ్చినప్పుడు ఒక్కసారి అలా మాకేసి ఆ కళ్ళతో చూడు, మా కడుపులన్నీ నిండిపోతాయి, సుఖంగా మా సంసారాలు ఉంటాయి అని. ఎప్పుడైనా సరే దైవం కనిపిస్తే కళ్ళలోకి కళ్ళే పెట్టి చూడాలి తప్ప మరి ఏ విధంగానూ పక్క నుంచి ఇంకో పక్క నుంచి అని కాదు. శని దైవాన్ని కూడా స్పష్టంగా ఎదురుగానే మనం చూడాలి. అబ్బోబ్బో శని మనం చూసేస్తే ఏదో అయిపోతుందేమో, అసలు నువ్వు ఎందుకు వచ్చావు, శని పట్టుకున్నాడనే కదా వచ్చావు, శని పట్టుకోగా మళ్ళీ ఆయన ఎదురుగా చూస్తే ఇంకా పట్టుకునేది ఉంది, పట్టుకున్నాడు కాబట్టే వచ్చావు నువ్వు, అందులో అనుమానం లేదు. పక్క నుంచి చూడకూడదు అని కాదు, అసలు చూడాల్సిన అవసరం ఏమిటని పక్కగా ఎదురుగా వెళ్ళి స్పష్టంగా చూడవే. చూసి మహానుభావుని దర్శించి నువ్వు నన్ను పట్టుకోవలసినటువంటి కాలంలో నా జ్యోతిష అంటే నా జాతక భాగం ఉంది కాబట్టి నువ్వు పట్టుకున్నావు. అర్ధాష్టమం, అష్టమ శని, ఏలినాటి శని ఇలా ఉన్నాయి కదా, ఆ కాలంలో నువ్వు పట్టుకోవాలి కాబట్టి నీ వీక్షణ నా మీద ఉండాలి. కానీ నేను ప్రార్థించేది ఏమిటంటే నా మీద ఆగ్రహ దృష్టి కాకుండా అనుగ్రహ దృష్టిని ఏర్పాటు చేయి. తల్లి పిల్లవాడు ఏదో తప్పు చేశాడనే ఉద్దేశంతో కొట్టడానికని వేగంగా వస్తూ ఉంటే ఆ పిల్లవాడు అమ్మ కాళ్ళని రెండు గట్టిగా పట్టేసుకుని మోకాళ్ళ మధ్యలో తలబెట్టేసేసి నిలబడితే, అమ్మ మోకాళ్ళ మధ్యలో తలబెట్టి నిలబడితే ఎవరిని కొడుతుంది ఆవిడ? కొట్టలేదు. కొట్టాలి అనిపిస్తూ ఉంటుంది కానీ వాడు పట్టుకుని అలా పైకోసారి విక్కమహేసి చూస్తూ ఉంటే ఆగిపోతుంది. అలా శని దైవాన్ని ఎదురుగా చూసుకో. పక్క నుంచి చూడాల్సిన అవసరం ఏమిటి, పక్క నుంచి చూడకూడదు అని అనుకోవాల్సిన అవసరం ఏమిటి? స్పష్టంగా ఎదురుగా చూడు. పక్క నుంచి చూడడం ఎప్పుడు జరుగుతుందంటే ఎదురుగా భక్తులు అందరూ ఉన్నప్పుడు, నీకు తగినంత సమయం లేక పక్క నుంచి చూసేసి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు జరుగుతూ ఉంటుంది. వద్దు, ఆలయానికి తగినటువంటి సమయం ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళు. పరమేశ్వరుని కళ్ళలోనికి కళ్ళు పెట్టి చూడు. నన్ను ఆగ్రహ దృష్టితో కాకుండా అనుగ్రహ దృష్టితో చూడు అని ప్రార్థించు. నిశ్చయంగా ఆ పరమేశ్వరుని అనుగ్రహం నీ మీద ప్రసరిస్తుంది అని శాస్త్రం చెప్పిన మాట. కాబట్టి పక్క నుంచి చూడాల్సిన అవసరం లేదు, చూడొచ్చా అనుకోవాల్సిన ప్రశ్న లేదు, ఎదురుగానే నిలబడి చూడాలి అని మన అర్థం. దానికి గురుగారు మరొక ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని ఆద్య గారు బెంగళూరు నుంచి రాస్తున్నారు. దేవతా విగ్రహం ఎదుట స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయవచ్చా? స్త్రీలు ఎప్పుడూ కూడా మోకాళ్ళ మీద అంటే మోకాళ్ళని భూమికి ఆంచి తలని భూమికి ఆంచి ఆ వంగిన విధానంగా నమస్కరించాలి తప్ప ఏ విధంగానూ కూడా స్త్రీలు సాష్టాంగాన్ని చెయ్యనేకూడదు. మనం ఈవేళ లోకంలో వాళ్ళు చేశారు ఎంతకాలం నుంచో చేస్తున్నారనే అభిప్రాయంతో పొర్లు దండాలనేటటువంటి విధానాన్ని కొన్ని దేవాలయాల్లో చేయిస్తున్నారు. కానీ నిజంగా స్త్రీలు పొర్లు దండాలు పెట్టడం అనేది విధానం కాదు. అలా మోకాళ్ళని భూమి మీద ఆంచి అలాగే తలని వంచి నమస్కరించాలి, అది విధానం. మనకి పురాణాల్లోకి వెళ్ళినప్పుడు కూడా అలాగే కనిపిస్తూ ఉంటుంది. ఏ పుత్రులందరికీ ఆహారాన్ని తన యొక్క వక్షస్థలంలో నిలువ చేస్తుందో, ఏ సంతానాన్ని అతి పవిత్రంగా లోకానికి అందిస్తుందో
ఆ రెండు ప్రదేశాలు భూమికి తాకేటటువంటి విధానం లేకుండా స్పష్టమైన రీతిలో అవగాహనతో అర్థవంతంగా ప్రాచీనులు ఏర్పాటు చేసిన విధానం మోకాళ్ళని భూమికి ఆంచి తలని భూమికి వంచి నమస్కరించడం అనే విధానం. అంచేత స్త్రీలు సాష్టాంగ పడచ్చా అంటే పడనే కూడదు. దేవాలయాల్లో అసలు కాదు, పొల్లుదండాలు అసలు కాదు, అంతవరకు మాత్రమే అలా చేయాలి. పురుషుడు మాత్రం సాష్టాంగ పడచ్చు, కానీ దేవుడికి దైవ వాహనానికి మధ్యలో ఉండకూడదు. అప్పుడు దైవానికి తల నమస్కరిస్తూ ఉంటే వాహనానికి పాదాలు కనిపిస్తూ ఈయన్ని తన్నినటువంటి ఆ అభిప్రాయం చూసే వాళ్ళకే కాక ఆ వాహనానికి కూడా తన్ని తక్కువ చేస్తున్నటువంటి ఆలోచన కలుగుతుంది. కాబట్టి దైవానికి వాహనానికి నడుమ భాగంలో నమస్కరించడం సరికాదు. సాష్టాంగపడి దేవాలయ ప్రాంగణంలో భక్తుల రాక ఉండేటటువంటి ఆ ప్రదేశాన్ని విడిచి మరో ప్రక్కగా ఆ విధంగా సాష్టాంగపడి నమస్కరించవచ్చు, కానీ ఈ వాహనానికి దైవానికి మధ్యలో సాష్టాంగపడి నమస్కరించకూడదు. స్త్రీలు ఎప్పుడూ సాష్టాంగం అనేది విధానమే కాదు. గురువుగారు, మరి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈనాటి మన కార్యక్రమంలో ప్రేక్షకుల ఆధ్యాత్మికపరమైన సందేహాలకు శాస్త్రీయ వివరణ అందించారండి. చాలా సంతోషం. ధన్యవాదాలు. వీక్షించారుగా ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని. మరి మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మికపరమైన సందేహాలుంటే మాకు రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. ఇది ఈనాటి ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.